ప్రేక్షక మహాదేవులందరికీ స్వాగతం సుస్వాగతం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో శ్రీ జంధ్యాల వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీమద్ దేవి భాగవత నవాంకిక కార్యక్రమం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సోమరాజ సేవా సంస్థ హైదరాబాద్ మరియు నెల్లుట్ల ఫౌండేషన్ జనగాం వారు ప్రదర్శించు గొప్ప పౌరాణిక పద్యనాటకం శ్రీకృష్ణ రాయబారం. పరిచయం అవసరం లేని గొప్ప పద్యనాటకం శ్రీకృష్ణ రాయబారం మహామహులు శ్రీ తిరుపతి వెంకట గారిచే రచింపబడి తెలుగునాట కొన్ని వేల సార్లు ప్రదర్శింపబడిన ఈ నాటకం ప్రేక్షకుల ముందుకు కౌరవులు పాండవుల మధ్య సంధి చేయడానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నానికి దృశ్య రూపం. ఈనాడు ఈ అపురూపమైన రాయబార ఘట్టానికి వేదిక బాసర సరస్వతి అమ్మవారి సన్నిధి కావడం మా కళాకారుల అదృష్టం. రాయబార దృశ్యానికి పరిచయం అవసరం లేదు, కానీ టూకీగా దీని వివరణ. మొదటిది శ్రేణ దృశ్యం, అంటే ద్వారక ఘట్టం. ఇందులో యుద్ధం అనివార్యం అని తెలిసి శ్రీకృష్ణుడి సహాయం కోరడానికి అర్జునుడు దుర్యోధనుడు ద్వారకకు చేరుకుంటారు. ముందుగా వచ్చినది రారాజైనా కూడా శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి కావడం వల్ల అర్జునుడికి ఎలా తోడ్పాటు ఇస్తాడో ఇందులో చూడవచ్చు. తర్వాతది ఉపప్లావ్య ఘట్టము. సేన దృశ్య అనంతరం అర్జునుని కోరికపై శ్రీకృష్ణుడు ఉపప్లావ్యం చేరగా అక్కడ పాండవులు శ్రీకృష్ణుని చివరిసారిగా సంధి ప్రయత్నం నిమిత్తం తమ రాయబారిగా హస్తినకు వెళ్ళవలసిందిగా కోరుతారు. సహజంగా కోపిష్టి అయిన భీముడు కూడా అన్నగారి ఆనతి ప్రకారం సంధి చేయమని శ్రీకృష్ణుని కోరగా విషయం గ్రహించిన శ్రీకృష్ణుడు భీముడిలోని ప్రతీకార జ్వాల నిద్రలేపి తరువాత చల్లార్చినట్టుగా నటించి పాండవులు మరియు ద్రౌపది అభిప్రాయాలను కురుసభలో ఎరుకపరచడానికి హస్తినకు పయనమవడం ఉపప్లావ్య ఘట్టంలో మనం చూస్తాం. ఉపప్లావ్యంలో పాండవులు, పంచపాండవులు, ద్రౌపది మరియు శ్రీకృష్ణుడు పాత్రధారులు. చివరిది రాయబార దృశ్యం. ఇది కురుసభలో జరుగుతుంది. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు, ద్రోణుడు, వికర్ణుడు, భీష్ముడు, విదురుడు, అశ్వత్థామ తదితరుల సమక్షంలో శ్రీకృష్ణుడు యుద్ధం నివారించే ప్రయత్నం చేయడం, అందులో భాగంగా కర్ణుని దురుసుతనం, ప్రతిగా అశ్వత్థామ ప్రతీకార వచనాలు, సంధికి సమ్మతించని దుర్యోధనుని పెంకితనం, వెలిసి శ్రీకృష్ణుని బంధించడానికి కర్ణుడు దుర్యోధనుడు చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ రాయబార ఘట్టంలో ఆవిష్కృతం అవుతాయి. అందరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. మరికొద్ది సేపట్లో దృశ్యం ప్రదర్శించబడుతుంది. మరియు దుర్యోధనుడు పాత్రల పరిచయము. శ్రీకృష్ణుడుగా కుమారి చింతనపాటి రాజన్య లక్ష్మి, మా ఇద్దరి ముద్దుల తనయ. అర్జునుడిగా శ్రీ పన్నీరు రాజు, జనగాం నుంచి తెలుగు టీచర్ గారు. దుర్యోధనుడు శ్రీ గంగు నాగరాజ శర్మ గారు, జనగాం నుంచి సీనియర్ అడ్వకేట్ గారు. ఉపప్లావ్య ఘట్టంలో శ్రీకృష్ణుడిగా డాక్టర్ చింతలపాటి శూలపాణి గారు, ఆర్థోపెడిక్ సర్జన్, రాజలక్ష్మి హాస్పిటల్, వనస్థలిపురం. ధర్మరాజుగా శ్రీ కొండ శ్రీనివాస్ గారు, జనగాం నుంచి ఆర్టిస్ట్, జర్నలిస్ట్ గారు. భీముడుగా శ్రీ గంగు నాగరాజ శర్మ గారు, సీనియర్ అడ్వకేట్, జనగాం. అర్జునుడిగా శ్రీ పన్నీర్ రాజు, తెలుగు పండితులు, జనగాం. నకులుడిగా శ్రీ చల్లా రాజనరసింహారెడ్డి గారు, రిటైర్డ్ టీచర్, జనగాం నుంచి. సహదేవుడిగా శ్రీ నామాల సిద్ధులు గారు, ప్రముఖ వ్యాపారవేత్త, జనగాం నుంచి. ద్రౌపదిగా శ్రీమతి పెమ్మరాజు సావిత్రి గారు, రిటైర్డ్ తెలుగు టీచర్, హైదరాబాద్ నుంచి. ఇక చివరి ఘట్టం రాయబార ఘట్టంలో శ్రీకృష్ణుడిగా మళ్ళీ శ్రీ శూలపాణి గారు, ధృతరాష్ట్రుడు డాక్టర్ చింతలపాటి శూలపాణి గారు, ఆర్థోపెడిక్ సర్జన్, రాజలక్ష్మి హాస్పిటల్, వనస్థలిపురం. ధృతరాష్ట్రుడిగా శ్రీ వి సూర్యప్రకాష్ గారు, సీనియర్ అడ్వకేట్. గాంధారిగా శ్రీ సావిత్రి గారు, రిటైర్డ్ తెలుగు టీచర్. దుర్యోధనుడిగా శ్రీ పిల్లుట లక్ష్మీకాంత శర్మ గారు, హైదరాబాద్ నుంచి, రిటైర్డ్ బిఈఎల్, సీనియర్ ఎంప్లాయీ. కర్ణుడిగా శ్రీ పన్నీర్ రాజు గారు, జనగాం నుంచి. వికర్ణుడు శ్రీ చల్లా రాజనరసింహారెడ్డి గారు. భీష్ముడిగా శ్రీ నామాల సిద్ధులు గారు, ప్రముఖ వ్యాపారవేత్త, జనగాం నుంచి.
ద్రోణాచార్యులు శ్రీ కొండా శ్రీనివాసరావు గారు ఆర్టిస్ట్ జనగాం నుంచి, అశ్వత్థామ గారు శ్రీ కృష్ణ గౌడ్ గారు భూత్పూర్ మహబూబ్ నగర్ నుంచి వ్యవసాయదారు, వీళ్ళు మేకప్లో ఉన్నారు. రాజరత్నిక కుమారి సౌమినీదేవ్, ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, మన ముందు ప్రదర్శన చేయడానికి వచ్చారు. సంగీత సహకారం అందించిన వారు శ్రీ గంగాధర్ గారు, తెలుగు యూనివర్సిటీలో ఫ్యాకల్టీ. గంగాధర్ గారు సహకారం అందిస్తున్న వారు శ్రీమతి గంగు శ్రీదేవి గారు, అడ్వకేట్. ఆహ్వాన్యం శ్రీ బి పరమేశ్వరన్ పార్టీ, వారు వృత్తిలో ఉన్నారు. సహాయకులు శ్రీ చాపల శ్రీను, హసనాబాద్ గ్రామం నుంచి. పరిచయం దృశ్యవందనం శ్రీమతి నళిని సురేష్, హైదరాబాద్ నుంచి. పాత్రల పరిచయం ముగిసినది కాబట్టి మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. ఇప్పుడు ప్రార్థన శ్లోకాలు. అలాగే దృశ్యబంధనం జంధ్యాల టీవీ, జంధ్యాల యూట్యూబ్లో కూడా దీన్ని మీ వాళ్ళందరూ కూడా ఆ లైవ్ లింక్లో పంపిస్తే మాధ్యమం ద్వారా కూడా ఇక్కడ రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా చూడొచ్చు. ఒకసారి వెంకటేశ్వర గారు మీరు కూడా రావాలి. అట్లాగే మాకు ఈరోజు ఒకటి సంతోషం, అమ్మవారి దగ్గర వారి పాదాల దగ్గర ఇది సమర్పణ చేయించుకోవటం. రెండోది ఇక్కడ పురా భాస్కర శర్మ గారు ఉన్నారు. నిజంగా వారిని పొద్దున్న చూడంగానే నిన్న చూడంగానే నాకు ఆనంద బాష్పాలు వచ్చినాయి. నేను సాయంత్రం వారి అన్నగారు గొప్ప మహా పౌరాణిక నటుడు. 2 తెలుగు రాష్ట్రాల్లో బుర్రావారనే పేరు, అంతే. బుర్రావారంటే ఇంకంతే. ఆయన ఎన్ని పాత్రలు, ఆయన ఉన్న వీడియోలు కూడా ఇప్పుడు నేను చూసి ఇప్పుడు కూడా నేను అవి వారు ఎలా పాడారని నేర్చుకుంటాను. ఇక్కడున్న కళాకారులు మా పిల్లల వారు బాగా తెలుసు, బ్రహ్మాండంగా తెలుసు. అట్లాగే చాలామంది సీనియర్ మోస్ట్ అప్పుడు ఉన్న తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఇదిగా. కారణం ఏంటంటే పౌరాణిక పద్య నాటకాలు ఎందుకు మేము వేస్తున్నాము, మాకు పని లేకనా, ఏదో వీళ్ళు రంగులు వేసుకొచ్చారని ఇది కాకుండా వీరున్నారు. సుమారుగా నేను చూసిన ఎన్నో కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. ఒక భాగవతం చెప్తున్నాను, దేవి భాగవతం, రామాయణం, అన్ని రకాల విష్ణు సహస్రనామం పారాయణ, విష్ణు సహస్రనామం, శృంగేరి స్వామి యొక్క ఆశీస్సులతో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఒక రాముడు అంటే ఎట్లా ఉన్నాడో వాళ్ళ పిల్లలకి తెలియదు, ఒక కృష్ణుడు ఎలా ఉంటాడో పిల్లలకి తెలియదు. అట్లాగే ఒక సరస్వతీదేవి ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటి రూపములు కనుక చూపించగలిగినట్టయితే సామాన్య మానవులు కూడా ఒక కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు, ఒక రాముడు ఎలా ఉంటాడో తెలియాలి. మనదే సొత్తైన ఈ పౌరాణిక పద్య నాటకాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మీరు చేస్తున్న ఇది మహాయజ్ఞం. దేవి అనే ఒక పౌరాణిక పద్య నాటకం ఇచ్చారు నాకు, వీలైనంత వరకు న్యాయం చేకూర్చామనుకుంటున్నాం. అట్లాగే వెంకటేశ్వర అన్నయ్య మరి అప్పుడే చెప్పారు, ఆ రోజే బాసర్లో కూడా మీరు తప్పకుండా చెయ్యాలి. ఏదేస్తారంటే రాయబారం ఏమో ఆయనే చెప్పేశారు. ఎందుకంటే ఆయనకి కృష్ణ భక్తుడని చెప్పాలి, నిజంగా చెప్పాలంటే. అలాంటి సందర్భం అవకాశం కల్పించిన అందరికీ కూడా ప్రేక్షక మహానుభావులు అందరూ కూడా మీకు నచ్చితే రెడ్డి చప్పట్లతో మమ్మల్ని పాటించండి. ఇందులో ఏవైనా తప్పులుంటే ఇది నాదిగా భావిస్తున్నాను. ఏది మంచి జరిగినా ఆ బాసురమ్మ పాదపద్మాలకే అర్పించుకుంటున్నాం. ఆమె స్వరూపమైన వేద స్వరూపమైన వాంగ్మయ సరస్వతి అయిన మా భాస్కర శర్మ గారికి కూడా వారి పాదపద్మాలకి ఇది మంచి జరగాలి. ఆ మంచి అంతా వారికి సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుగా పద్యనాటకంలో ప్రార్థన కార్యక్రమంతో ముందుకు వెళ్తాం. చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విమోపసందే ఆననమద్వార్గం గజానన మహర్నిశం
వందే సాత్వికం శివం వందే సాత్వికం శివం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః స్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవా తం సూర్యం ప్రణమామ్యహో తం సూర్యం ప్రణమామ్యహం పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతిత పావన స్వాప్రకాశ పరంజ్యోతి పరాత్పర పతిత పావన స్వాప్రకాశ వరదాయక వరదాయక సకల లోక వాంఛిత సుఖదా ప్రమేయ పాహి పాహి మాం పాహి 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 మాం పాహి పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద శ్రీకృష్ణ పరమాత్మ की ज्ञान सरस्वती देवी की राजा रामचंद्रमूर्ति की सकल देवतలకు నెల్లూరులో ఫౌండేషన్ మరియు జనగాం మరియు శ్రీకృష్ణ రాయభారంలోని 3 ఘట్టాల దృశ్యంలో నాటకం శ్రీకృష్ణ రాయభారం Krishna,
విధముగా పూర్తిగా ఇచ్చిన పిమ్మట చూడమున కోల్పోయిన రాక్ష భాగము మాకు చెందవలసి ఉన్నది. నాడు కురు సభలో నియమించబడిన అత్యంత ప్రధానమైన నియమం. కానీ పాండవ దేశీ అయిన దుర్యోధనుడందుకు మొలకూర్పగా చూత నియమం ఉల్లంఘించాడు. అందులకై బలరామదేవుని ఆదేశానుసారము కపట జీవిత పరంలకు జ్యోతిగా వ్యక్తము గావించి మధ్య క్రోధాన్ని చల్లార్చుకున్నకై జరగబోవు కురుక్షేత్ర దారుణ మహాసంగ్రామముల నా కండగా నిలుచుటకై శ్రీకృష్ణ సన్నిధానములకు పోచున్నారు. పరమాత్ముడును పరంధాముడైనను విశేషించి నాకు భావమరిది నా మాట తప్పక మన్నించను. కానీ ఆలోచన పరంపరలచే వచ్చిన మార్గమునే మరచితిని. ఆహా, ఏమీ నా భాగ్యము! నేనింత ఫలితముగా ద్వారక చేరితిని. అదిగో కోట
రమ్మని అలిగింతోడుగా నన్ను కోరగా మావోడంగా మనసి వచ్చు ఒక్కింత ఇట ఇప్పుడు ఏం చేయగలరా? కపట నిద్రను అభినయించను. ఆలమందలతోనూ అలసి సొలసి నిద్రించుతున్న మగటి నిద్రయా లేక కపట నిద్రయా? ఏది ఏమైనాను యాచనకు వచ్చిన వాడు వేచి ఉండక తప్పదు కదా. ఏమి రాజరాజులైన నాకు ఈ పశుపాలకుడి పాదాల చెందిన ఆసనం కాదు కాదు, నాకు ఆ శిరోభాగమందున్న ఉచితాసనమే నాకు ఉచితం. ఆహా, ఏమి ఈ చిత్రము? మాట్లాడతాను.
అకటా అని సొంతైన నువ్వు ఇతడి ఎరుంగడు కాబోలు అరవిందాక్షుడు శేషాయి జగదే కారాచుడు అంభో మహానుభావ జలజాదాసన ముఖ్య దైవత శిరస్సంలగ్న కోటీల భక్తులకు మహారత్న సంసార
త్రయ సప్త సమన్విత లోకాధార వాహిమా మహాదుర్వేంద్రమగు శ్రీమన్నారాయణ కృష్ణావతార దర్శన భాగ్యము నాకు కలిగినది తండ్రి. ధన్యుడను దేవా, ధన్యుడను. కృష్ణునకు తమ్ముడికి ఏక శరీరమందురు నవమానము చూపుటట్టు దుగుడి బంధుత్వములకేమి కొద్దియో గొప్పయో నాకునో లేకపోవుగా ముందుగా తనను దర్శించుకొని అనుమతి. దాన్ని బట్టి ఈతడు నన్ను అవమానించినచో లోకులు పక్షపాతి అని గర్హించులని సందేహమన్నది. కానీ సకలము ఇప్పుడే తేలగలదు. ఎక్కడ నుండి రాగా ఇటకు ఎల్లరూ సుఖులే యశోభాకులు నీదు అన్నలు భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగా నున్నవారే భుజశాలి భృగోదరుడు అగ్రజాగ్రకుం చక్కగా నిలిచి శాంతువతి తాను చరిత్ర సుయోధన సార్వభౌముల బావా బావా ఎప్పుడు నేను వచ్చి చాలా సేపు అయింది బావా. అటులనా నేను గమనించలేదే. సుకులే భ్రాత సుతం చుట్టముల్ నీ వాలభ్యము బట్టు కర్ణుడును మన్నీ సుఖోపేదులే నీ వంశోన్నతి గోరు భీష్ముడు నీ మేల్గోరు ద్రోణాది భూదేవులు క్షేమమ్మై సంగుదురే నీ తేజంబు హెచ్చించుచు
వచ్చిన పని తెలిపి బహుడవు గమ్మునాకు అఖిలాని పాలాని మౌళిమని సంభావిత చరణుడవు నీవు వచ్చుట అసదే ఒక విధముగా గౌరవించు వైఖరి మరి ఒక తెలుగును కనపడుతుంది. లోకాచారం కాన నేను వచ్చిన పని తెలుపదు. బావా, నేను వచ్చి చాలా సేపు అయినది. నేను వచ్చిన పని తెలుపమందువా? కౌరవ పాండవు పెనగు కాలము చేరువయ్యే మాకు నవ్వారికి కూడా ఎప్పుడకు బంధు సముద్రుడ నీవుగాన ఈ చేరిక మాకు నిరువురకు సేమము కూర్చొనిదవుక సాయముంగోరున వేగుదంచితిమి పపులైక చిరు విభూషణ. గురుకంఠీరవ, నీవు చెప్పినది యుక్తియుక్తముగానే ఉన్నది. సర్వ విధములా మీ ఇరువురకు నేను సాయం చేయదని వాడిని. ఇక ముందు వెనకల గురించి విచారించడం. ముందుగా వచ్చిది అవునా బావ? ముందుగా వచ్చిది అవును బావా, ముందుగా వచ్చిన వాడని ముందుగా వచ్చిది మును ముందుగా బావ మును ముందుగా ఎత్తుకొని నన్ను కొంత సాయం చేయక తీరినది. ఇక నేను కుయిత్తి పని నన్ను కొంత సాయం చేయక తీరినది. కానీ నా గదాగురుండైన శ్రీ బలరామదేవుడు ఇట్టిపోకలవాడు కాదు. నాకు గదాగురుండు భువనస్తవనీయ పరాక్రముండు దుష్యోగుణమాయకుండు రిపులోక భయంకరుడు అస్మదర్థ సంధా కుశలుండు శ్రీ బలరామదేవుడు ఈ పోకలవాడు కాడు. వృధపుత్రుడు మెచ్చట తండు వాకులు వాసుదేవ, నీ ఇచ్చ వచ్చినట్లు కానీ ఆనందయ్య, నీ అభిప్రాయం ఏమి? సకల ధర్మస్వరూపుడవకు నీకు పూర్వ చెప్పలేను బావా. బావా, నీ యావశక్తిని పాటుపడి అర్జునుడికి ఇందు భాగము కల్పించటేగాక కోరుకున్నటలో కూడా ముందుగా తనకు అవకాశం ఇచ్చి నీ అభిప్రాయం ఏమని అడుగుతున్నావు. ఇందు ఎవరి అభిప్రాయం ఆయన ఎట్లుండేది బావా? సుయోధన, అట్లు కాదు. నీవు స్వతంత్రుడవు, ఈతడు సేవకుడు. వాటికి నేను స్వతంత్రుడను, అతడు సేవకుడే. అగ్రజుని చెప్పు చేతలకు లోనై వర్తించడి సేవకుడు. అందులకై వేరుగా నడగవలసినదే అది అట్లుండే. సుయోధన, ఇప్పుడు ఈతని నడగకయే మనకు తోచినట్లు భాగములు ఏర్పరచు కోరుకోమని ఏదో ఒక విధంగున తన కుంభాల తెరకు
అయ్యేది ధర్మజునికి నచ్చని ఎడల ఆ వాసుదేవుడు గురుడయ్యో నన్ను వంచించాలి అనబడ్డాడు. అట్టి ఎడల ముమ్మాటికి నీ తమ్మునికి చెప్పియే చేసి తినే ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఇందుకు అవకాశం అందుకున్నదకై ఇట్లు చేయవలసి ఇక ప్రకృతము విచారించు. అన్ని ఎడలను నాకు వీటైన వారు గోపకులు 10,000 రకుంట బలలు గలరు. నారాయణాక్ష చెన్నలరు వారు వారలొక్క వైపు నేనొక్కడినే ఒక్కవైపు మరియు యుద్ధమనరిందు వారలు అబద్ధమెందులకు నేను పరమాత్ముడనై యుద్ధము ద్రోహపోవక ఏదో బుద్ధికి తోచిన సహాయం ఒనరిందు. ఆయుధము పట్టడట ఆయుధము పట్టడట ఆగిసేయండట ఆయుధము పట్టడట అనిసేయండట కంచి గరుడ సేవ ఇతని చేయు ప్రకృతి యుద్ధానికి సకలం మనకే ఉపయోగించుకుంటాం. కోరుకొనవచ్చు, కానీ నేను చెప్పిన మాటలు తుట్టదుగ వరకు వింటివి కాదు. ఇదిగో మరలా చెప్పుతున్నాను. ఆయుధమున్ ధరింపను ఆయుధమున్ ధరింపను అనికి అక్కముగా నొక పట్ల ఊరకే సాయం చేయువాడా వెగుజన్నను పిమ్మట ఎగులాడిన
రూపాయల మనకే చిత్రంపు ప్రతిమలు అందు శివుడును విష్ణువు అజుడును ఎల్ల దేవతలు ఉండవచ్చు. ఆఠీరి కృష్ణునర్జున చందన విభూషణగునుగాక. బావా, పరిశేష న్యాయమున తక్కిన దాని నేను భయపడ్డాను. ఇక నేను అడుగుతున్నా. బావా, సంతోషమే కదా. సంతోషమే. ఏదో మీరు ఇచ్చిన వారు నేను పుచ్చుకున్న వాడిని. సంతోషముగా ఇంకేమున్నది బావా. ఇక నేను వెళ్ళవస్తున్నా. ఎవరక్కడ? రారాజుకు మార్గం చూపుడు. ఎంత పని చేసినవయ్యా. ఆలము చేయనేనని యదార్థము తెలిపిడి సొమ్ము. ఇట్టి గోపాలు నిన్ను కోరిదివి, వేణుగోపాలు నిన్ను కోరిదివి, మూగ గోపాలు నిన్ను కోరిదివి. మండల పండితులగ్ని తేజులు కాల ధనుర్ధరు బహుదల ప్రమిదులు యదుసింహులందరే పాలుగా గై కొరరు బాలుడు బాలుడవైదివి అయ్యో పసి బాలుడవైదివి అకటా. నీవు తొమ్మిదికి కావాలనయ్యా. నీవు నా అన్నమునయ్యా 10,000 ఉన్నది పుష్టిమానములకు జగభూషణ గాన ఛాతితో తిన్నది పుష్టి. నీ బరువు అర్జున, నీకు నా ఎందుకల భక్తికి ఇక్కడ సంతోషించింది. పూరక చూడు మంద ఒప్పిది గాని భవద్రదస్తి నన్ను పరగ చూసి నీరుకులు పార్థసారథి అనునామముతో ధరించెదరా. పార్థ ఏది నా మనకు నా అభిలషించితినో
ఈరోజు మన ప్రవచనకర్త బొర్రా గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా రావణాల శర్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను.